ఈ వీడియోలో నా ఎడేనియం మొక్కలు చూపిస్తున్నాను చూడండి. ఇవి నేను ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ నుంచి అనుకుంటా పెంచుతున్నాను ఈ మొక్కలు. అయితే వీటితో పాటు ఇంకొక 2-3 కలర్స్ ఉండేవి. నాకు వాటిని ఎలా మెయింటైన్ చేయాలన్నది స్టార్టింగ్లో తెలియక చనిపోయినాయండి ఆ మొక్కలు. ఆ తర్వాత నెమ్మదిగా వీటి క్యారెక్టరిస్టిక్స్ నెమ్మదిగా తెలుసుకోవడం వల్ల వీటిని ఎలా పెంచాలి, ఏం చేయాలన్నది ఆ తర్వాత నేను తెలుసుకున్నాను. ఇవి డిజర్ట్ రోజ్ అని కూడా అంటారు కదా, అంటే వాటర్ చాలా తక్కువ తీసుకుంటాయండి ఈ మొక్కలు. అంటే మనం అన్ని మొక్కలతో పాటుగా నేను వాటరింగ్ చేసేయడం వల్ల ఏంటంటే అవి చనిపోయాయి. ఇందులో ఉన్న గమ్మత్తు ఏంటంటే ఈ మొక్క చచ్చిపోతున్నట్టే తెలియదండి మనకి. ఆ బల్బు మొత్తం కుళ్ళిపోతున్నా కూడా తెలియదు. అది ఫైనల్గా వచ్చేటప్పుడు తెలుస్తుంది మనకి అది మొక్క చచ్చిపోతుందని. రూట్ రాట్ అంటారు కదా, అలా వేరు మొత్తం కుళ్ళిపోద్ది అన్నమాట. ఈ మొక్కకి ఫ్లవర్స్ ఎంత అందాన్ని ఇస్తాయో ఇటు ట్రంక్ కూడా అంతే అనమాట. ఈ స్టెమ్ చాలా లావుగా వస్తుంది కదండి, బల్బ్ అంటారు దాన్ని. ఇవి సీడ్స్తో తీసుకున్న ప్లాంట్స్కి అయితే బల్బ్ చాలా అందంగా వస్తుంది. సీడ్స్ లేకుండా ఉంటే అది కొంచెం రావడానికి చాలా టైం పడుతుంది. వీటిని ఎంత ప్రూన్ చేస్తే అంత మంచిగా ఫ్లవర్స్ వస్తాయి. ఇవి ఏదో ఒక రోజు ఉండి వెళ్ళిపోయి ఫ్లవర్స్ ఒక 4-5 డేస్ అయినా ప్లాంట్కి అలానే ఉంటాయి. సో ఈసారి ఇంతకు ముందు ఏంటంటే నేను బిగినింగ్లో ఒకసారి గ్రాఫ్టింగ్ చేశాను. అయితే అది సక్సెస్ అయిందండి. అప్పటి నుంచి ఏంటంటే ఒక ప్లాంట్కి ఒక 2-3 కలర్స్ అనేవి గ్రాఫ్టింగ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఈసారి కూడా అలా గ్రాఫ్టింగ్ చేశాను. అంతేకాకుండా రీపాటింగ్ కూడా చేయాలనుకున్నాను. మనం ప్రూనింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాం కదండి స్టెమ్స్, ఆ స్టెమ్స్ అన్నింటినీ మళ్ళీ వేరే దాంట్లో పెట్టడం వల్ల అవి 1 ఇయర్లో చాలా లావుగా అయిందన్నమాట దాని ట్రంక్ కూడా. సో వాటిని రోజు రీపోర్ట్ చేశాను అనమాట. వాటితో పాటుగా ఇది గ్రాఫ్టింగ్ కూడా చేశాను. అయితే నేనేమంత ఎక్స్పర్ట్ ఏం కాదు కానీ నార్మల్గానే చేస్తాను. కొత్త బ్లేడ్ ఉండాలి, చాకు ఉండాలి, ఇలాంటి వాటిని మరి అంత పర్టికులర్గా ఏం ఫాలో అవను. నాకు తెలిసిన మెథడ్లోనే ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత సీడ్స్ కూడా వస్తాయి కదండి వీటికి, ఆ సీడ్స్ని కూడా నేను కలెక్ట్ చేసి ఆ ప్లాంట్స్ వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్కి ఇవ్వడం అలా చేశాను అనమాట. మామూలుగా అయితే ఈ ప్లాంట్ చాలా కాస్ట్ ఉంటుంది, కానీ వన్స్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్కి అది ఇవ్వడానికి అయితే మాత్రం చాలా ఈజీగా దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో అలా నేను ప్రాపగేట్ చేశాను చాలా ప్లాంట్స్ని. వీటి మెయింటెనెన్స్ చాలా లో మెయింటెనెన్స్, ఏం పట్టించుకోకపోయినా బాగానే పెరుగుతాయి చక్కగా. తర్వాత ఫెర్టిలైజర్స్ కూడా వీటికి ఏం పెద్దగా ఇవ్వాల్సిన పని లేదు. నేనైతే అప్పుడప్పుడు కంపోస్ట్ అనేది కొంచెం ఇస్తాను అంతే. ఈ సీజన్లో చాలా ఎక్కువ వస్తాయండి ఫ్లవర్స్ దీనికి. సో అందుకని మనకి సమ్మర్ వచ్చే టైంకి దీన్ని ప్రూన్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ బ్రాంచెస్ ఉండి లీవ్స్ తగ్గిపోతాయి, బడ్స్ చాలా ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట. సో వీటిని ఎగ్జిబిషన్లో వాటిలో చూశాను స్టార్టింగ్లో. సో ఈ బాన్సాయ్ మొక్క అనేది చూసినప్పుడు నేను కూడా పెంచుకుంటే బాగుండు అనిపించింది. దీంట్లో నాకు మేము ఇంటర్ చదివేటప్పుడు నేను నా ఫ్రెండ్ ట్యూషన్కి వెళ్ళే రూట్లో ఒక డాక్టర్ గారు హౌస్ ఉండేది అన్నమాట, రెడ్డి గారని. వాళ్ళు బాల్కనీలో ఈ పాట్స్ పెట్టేవారు అన్నమాట. అప్పట్లో ఇన్ని కలర్స్ అయితే లేవు, ఒక 2-3 కలర్స్ ఉండేవేమో, సేమ్ ప్లాంట్సే ఉండేవి. అవి చూసినప్పుడు అసలు ఆ ఫ్లవర్స్ నేమ్ కూడా మాకు తెలియదు. అసలు ఎంత బాగున్నాయి. మేమేమనుకునేవాళ్ళం అంటే ఈ గుడిల్లో ఉంటాయి కదండి గన్నేరు పూలు, సో అలాంటివే ఏవో ఇవి ఎలా బాన్సాయ్ చేసి ఉంటారో అని అనుకునేవాళ్ళం మేము. సో అవే మొక్కలు ఎన్ని సంవత్సరాల తర్వాత నేను పెంచి వాటికి ఫ్లవరింగ్ వస్తే మాత్రం మళ్ళీ హ్యాపీ అనిపించిందండి. సో అలా ఈ ప్లాంట్స్ని ఏంటంటే నేను పెంచడం స్టార్ట్ చేశాను అనమాట. ఇది ఈ పర్టికులర్గా ప్లాంట్ ఏంటంటే నేను స్టెమ్తో పెట్టింది అనమాట. చూడండి రూట్స్ చాలా ఎక్కువ వచ్చాయి కదా. సో గ్రాఫ్టింగ్ చేయాలనుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే రీపాట్ కూడా చేయాలి. సో అందుకని వీటి స్టెమ్స్, తర్వాత ఎక్సెస్గా ఉన్న రూట్స్
వీటన్నింటినీ కూడా నేను చిన్న చిన్నగా కట్ చేసి వేరే దాంట్లో రిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇవైతే వైట్ కలర్ అండి ఈ ప్లాంట్ అయితే. దీనికి పింక్ కలర్ గ్రాఫ్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ప్లాంట్ కలర్ 2 కలర్స్ వస్తాయి. ఒకసారి అయితే పాలినేషన్ కూడా చేశాను నేను, అది సక్సెస్ కూడా అయ్యింది. డార్క్ రెడ్ తర్వాత వైట్ ఆ పాలినేషన్తో వచ్చిన సీడ్స్ని మొక్కలు చేసిన తర్వాత ఏమైందంటే అవి ఒక 2 ప్లాంట్సే మాత్రమే ఉన్నాయి. మిగిలినవి మరి ఎలా చనిపోయినాయి అన్నది నాకే తెలియలేదు. చెప్పాను కదండి, అంత మెయింటెనెన్స్ తెలియలేదు నాకు స్టార్టింగ్లో. అలా నాకు ట్రంక్ మొత్తం కుళ్ళిపోయి మొక్కలు చనిపోయినాయి అన్నమాట. కొంచెం లేజర్గా చూసి అలా కూడా పాలినేషన్ చేయాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ అది ట్రై చేస్తాను. ఇదైతే మాత్రం చాలా ఈజీ అండి. మనకి కావాల్సిన కలర్ స్టెమ్ని కట్ చేసుకోవడం, దాన్ని కొంచెం అడ్డదిడ్డంగా కాకుండా ఒక మంచి పొజిషన్లో మనం దేనికైతే గ్రాఫ్టింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లాంట్ మీద కరెక్ట్గా సెట్ అయ్యేలా మనం దాన్ని కట్ చేసుకుంటే సరిపోద్ది. నేనైతే చెప్పాను కదండి, దీనికోసం బ్లేడ్లు అవి చేయను. నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ వీడియోస్ ఇలాంటివి ఏం చేయకముందు నేను ఒక మందార చెట్టుకల గ్రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో వచ్చే ప్లాంట్ పట్టుకున్నాను. రైట్ హ్యాండ్తో దాన్ని అలా కట్ చేస్తూ ఉన్నప్పుడు నా ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేళ్ళు కట్ అయిపోయిందని. అప్పుడు ఏదో కొంచెం బుర్ర పనిచేయడం వల్ల దాన్ని అలా పైకి పట్టుకొని ఐస్ అది పెట్టి తొందరగా ప్లాస్టర్ చేయడం వల్ల ఏంటంటే బ్లీడింగ్ కంట్రోల్ అయింది. లేదంటే కుట్లు పడేవాటివి. నాకు ఒక 20-25 డేస్ పట్టిందండి తగ్గడానికి. సో ఇంట్లో నాకు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, ఇంకోసారి అలా చేయొద్దని. సో అందుకని అప్పటి నుంచి నేను బ్లేడ్ యూజ్ చేయను. అదైతే సర్జికల్ బ్లేడ్ యూజ్ చేయను. ఏ నైఫ్ ఉంటే ఆ నైఫ్ తీసుకుంటాను. కాకపోతే దాన్ని కొంచెం క్లీన్ చేసుకొని ఒక్కసారి హాట్ వాటర్లో అలా డిప్ చేసి తీసేస్తే సరిపోద్ది మనకి. అలా ఉన్న నైఫ్నే యూజ్ చేస్తాను. బ్లేడ్ యూజ్ చేయడం అయితే మానేశానండి. సో ఇది మనం కట్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం టైం తీసుకోవాలన్నమాట మనం. ఎందుకంటే దాని నుంచి ఒక లిక్విడ్లా వస్తుంది. వీలైతే మనం ఆ లిక్విడ్ని ఏదన్నా ఒక పేపర్ని యూజ్ చేసి క్లీన్ చేసేయచ్చు. నేనైతే అలా ఏం చేయను. ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేస్తే అదే పోతుంది. సో ఆ తర్వాత ఏదైనా ఒక లీఫ్ తీసుకొని దాన్ని ఒకసారి ఇలా క్లీన్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు అలా మనం సెట్ చేసి ప్లాస్టర్ అయితే మాత్రం ఫస్ట్లో తెలియలేదు. నాకు ఒక 6 months బ్యాక్ నేను ఒక ప్లాస్టర్ తీసుకున్నాను అనమాట ఆన్లైన్లో. దాంతో మనం ఇలా చేయడం అయితే ఈజీ. నేను గ్రాఫ్టింగ్కి అలా ప్లాస్టర్ తీసుకున్నాను. అంతేనండి, అంతే సింపుల్. అలా కట్ చేసి దానిపైన అలా పెట్టడమే. మనకి నెమ్మదిగా పక్క నుంచి కొత్తగా చిగుర్లు వచ్చేస్తాయి. ఇదైతే మాత్రం మళ్ళీ ఇలా కాకుండా ఇంకోలా కూడా ట్రై చేద్దామని చెప్పి అది అలా చేస్తేనే నాకు ఆ వేలు కట్ అయిపోయింది అన్నమాట, ఇండెక్స్ ఫింగర్. సో అందుకనే నేను కొంచెం జాగ్రత్తగానే చేస్తున్నాను ఇది. సో అలా చేసి దీన్ని లోపల ఇన్సర్ట్ చేశాను. ఇదైతే డార్క్ రెడ్ ఇది. దీనికి కొంచెం పింక్ కలర్ పడుతుంది అనమాట. చూద్దాం ఎలా వస్తాయని. ఇది సక్సెస్ అయిన తర్వాత వీటికి స్టెమ్స్ అది చిగురులో వచ్చిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. సో నాలా ఎవరైనా, అంటే నేను కూడా ఇలా చూసి నేర్చుకున్నదే కదా, నాలా ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని చెప్పి వీడియో పెడుతున్నాను. సో చాలా సింపుల్గా వీటిని ప్రాపగేట్ చేసుకోవచ్చు. మన గార్డెన్లో చక్కగా పెంచుకోవచ్చు. ఇవి మన గార్డెన్ యొక్క బ్యూటీని ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయండి, అందులో ఏ డౌటు లేదు. సో ఇలా ఈ కలర్ తీసుకుని దానిలో ఇన్సర్ట్ చేశాను అనమాట. ఈరోజైతే నేను 4 ప్లాంట్స్కి చేశాను ఇలా. ఇవి సక్సెస్ అయిన తర్వాత చూద్దాం, మళ్ళీ వీడియో పెడతాను. సో నార్మల్గానే చేయొచ్చండి. తర్వాత మనం ఇలా గ్రాఫ్టింగ్ చేయకుండా ఓన్లీ ప్రూనింగే చేసేటప్పుడు ఏంటంటే దాల్చిన చెక్క పౌడర్ కానీ పసుపు కానీ తీసుకొని వీటిపైన కొంచెం పూస్తే ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా అయితే ఉంటుంది. సో ఇంతేనండి, నేనైతే ఇంత సింపుల్గానే చేసుకున్నాను. ఎవరైనా చేసుకోవచ్చు, కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ప్లాంట్స్ లవర్ ఎవరికైనా ఇలాంటివి చేయడం
చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా, మన చేతులతో మనం చేసి అవి సక్సెస్ అయిన తర్వాత వాటిని చూస్తే ఆ హ్యాపీనెస్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి. సో ఇది సక్సెస్ అయిన తర్వాత అంటే వీటికి చిగుర్లు వచ్చిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. సో ఇది ఈరోజు నేను చేసిన వర్క్. ఇంత సింపుల్గా గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. సీజన్ వచ్చింది కదండి, ఈ సీజన్లో ఫస్ట్ రిలీజ్ ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.